చదువు గురించి ఇన్ని విషయాలు నేర్పుతున్నప్పుడు హాయిగా రెగ్యులర్గా వచ్చి ఆ క్లాస్ వింటే ఎందుకో ఏందో నోటిఫికేషన్ రావట్లేదు అని చూస్తున్నావే తప్ప ఆ వచ్చే టయానికి మనం ఎక్కడున్నాం అనే ఆలోచన ఒక్కరికన్నా రావట్లే. నోటిఫికేషన్ రాలేదు, నేను ఒప్పుకుంటా. SSGD కానిస్టేబుల్ వచ్చింది, సరే నీకు ఇంట్రెస్ట్ లేదనుకో, ఒక నోటిఫికేషన్ వస్తుంది, మార్చి ఏప్రిల్ వస్తుంది. ఆ వచ్చే టయానికి నీ సిలబస్ యాడుందో ఒక్కసారి ఆలోచిస్తున్నావు. అసలు నోటిఫికేషన్ అంటే మొన్నటిదాకా ఎలక్షన్లని ఊళ్ళో తిరిగినావు, గెలిచినోడు బాగానే ఉండు, ఓడిపోయినాడు బాగానే ఉండు. నీ భవిష్యత్తు నువ్వు ఆలోచిస్తున్నావు. అసలు వాడు గెలిచిన ఆనే ఉంటాడు, ఎవడు గెలిచినా నీ ఎగ్జామ్ నువ్వే రాయాలే. గుర్తుపెట్టుకో మిస్టర్, గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో ఏం జరిగినా ఎవరు ఎప్పుడు గొప్ప స్థాయికి పోయినా నీ జీవితం మారాలంటే నువ్వు కష్టపడితేనే మారుతుంది. నోటిఫికేషన్ రాలే, 2 నెలలకు 3 నెలలకు వస్తుంది. ఆ వచ్చే టైంకి నీ సిలబస్ ఎక్కడుందో అర్థమవుతుందా? కనీసం ఆలోచిస్తున్నావా నీ గురించి? నోటిఫికేషన్ రావట్లేదు అన్నావు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? తిరుగుతున్నావు, తర్వాత ఒకేసారి రాయడానికి ఏంటది? ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఎంత సిలబస్ ఉంటుంది ఒకసారి ఊహించుకో.